శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ, హరి ఓం శివం. గురుగారు, ఇప్పుడు పూజలు చేయని వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి ఎలాంటి మంత్రం జపిస్తే మంచిదండి? ఎక్కువ ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ మంత్రం మనం ఎక్కువ అనుకుంటే? ప్రస్తుతం మనం మార్గశిర మాసంలో ఉన్నాం. ఉమ్, మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పాడు ఆయన. ఆ, అంటే ఈ ఒక అద్భుతమైన ఈ నెలలో చాలా అద్భుతమైన పర్వదినాలు ఉన్నాయి. బట్ నేను ఏమీ పూజలు చేయలేను. బట్ నాకు ఏదైనా ఒక గురువుగారు ఏదైనా మంత్రం చెప్పండి చాలు, నేను ఆ మంత్రాన్ని చెప్పించుకుంటాను అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అన్ని విధాలుగా కుదురుతుందని లేదు. ఉమ్, బట్ రెండో విషయం కూడా చెప్తా. మనకి కృతయుగంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం కలగాలంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మనం తపస్సు చేయాలి. అటువంటి తపస్సు చేసిన వాళ్ళు విశ్వామిత్రుడు ఉన్నాడు. మరి మళ్ళీ మేనక వచ్చి మళ్ళీ తపోభంగాన్ని కూడా చేసింది. అంటే వందల సంవత్సరాల పాటు తపస్సు చేసినా కూడా భంగం కలిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి నెక్స్ట్ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి యజ్ఞాలు యాగాదులు, పుత్రకామేష్టి, అశ్వమేధ యాగం, ఇవన్నీ కూడా యాగాలు యజ్ఞాలన్నీ కూడా త్రేతాయుగంలో జరిగినాయి. ఉమ్, నెక్స్ట్ ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి పూజలు వ్రతాలు చెప్పారు. మరి కలియుగంలోకి వచ్చేప్పటికి చాలా సింప్లిఫై చేశాడు భగవంతుడు. కలౌ స్మరణాన్ ముక్తి, కలియుగంలో నన్ను స్మరిస్తే ముక్తి ఇచ్చేస్తానని చెప్పాడు. అంటే దాన్నే మనం మంత్ర జపం అని చెప్తున్నాం. మరి ఇంత సింప్లిఫై చేశాడు. మరి ఇంత సింప్లిఫై చేసిన దాన్ని ఎంతోమంది అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ప్రయత్నించే వాళ్ళు ఎంతోమంది మంత్ర జపాలు చేస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళందరికీ ముక్తి ఎందుకు రావట్లేదు? అంటే ఎప్పుడైతే వందల సంవత్సరాల పాటు కృతయుగంలో తపస్సు చేసే వాళ్ళకి తపోభంగం జరిగిందో మేనక ద్వారా, ఇక్కడైనా కూడా అదే రూల్ అప్లికేబుల్ అవుద్ది. ఓకే, మనం ఎంత పెద్ద కార్యక్రమం చేశామో లేదా ఎంత చిన్న కార్యక్రమం చేశామో అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇక్కడ కూడా కావాల్సిందేంటి? భక్తి, శ్రద్ధ. ఈ రెండు ఉంటే ఏదైనా సాధించవచ్చు. సరే, మరి ఏ మంత్రం చేయాలి? మరి కలియుగంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మరి ఏ మంత్రం చేయాలి? నేనే చదువుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పురాణ మంత్రాలు అయితే కనుక ఎవరైనా ఏదైనా చదువుకోవచ్చు. బట్ బీజాక్షర మంత్రాలు ఎప్పుడు కూడా సిద్ధి పొందిన గురువుల ద్వారా ఉపదేశం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు లక్ష్మీ గణపతి మంత్రం సిద్ధించింది కాబట్టి నేను దాన్ని కంపల్సరిగా ఎవరు అడిగినా కూడా నేను ఆ మంత్ర దానం చేయడానికి రెడీగా ఉంటా. రెండో మంత్రం నాకు మహాగౌరి మంత్రం సిద్ధించిందని ఎలా తెలుస్తుంది? అంటే ఆ మంత్రాన్ని మేము అనుష్ఠానం చేసేటప్పుడు మా యొక్క వాక్కు ఫలిస్తుంటుంటే మాకు సిద్ధించిందని చెప్పి మేము గ్రహిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రం ఉంది. లక్ష్మీ గణపతి మంత్రం ఇంత ముందు కూడా నేను ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పుడు యుగం చాలా మారిపోయింది. ఇప్పుడు గురుముఖంగా వచ్చి గురువుకి నమస్కారం చేసి ఒక తాంబూలం ఇచ్చి గురువు నుంచి ఉపదేశం తీసుకోవడం అనేది కూడా జరుగుద్ది కొంతమంది వారు. కొంతమందికి ఆ వెసులుబాటు కూడా ఉండదు. బట్ ఎక్కడో యూఎస్లో ఉంటారు, లేదా దుబాయ్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇవాళ మార్నింగ్ కూడా ఒక క్లయింట్ ఫోన్ ద్వారానే ఆయన మంత్రోపదేశం తీసుకుంది అమ్మాయి. ఓకే, అంటే అక్కడ చేసే శ్రద్ధ ఇంపార్టెంట్. ఓకే, కలియుగంలో ఎన్నో మారుతున్నాయి, ప్లస్ మనకి కాలానుగుణంగా ఎన్నో పద్ధతులు కూడా మారుతున్నాయి. మంత్రోపదేశం అనేది ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఇవ్వడం కూడా తప్పు లేదు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఖండిస్తే ఖండించవచ్చు, నో ప్రాబ్లం. గురుముఖంగానే తీసుకోవచ్చు అని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ 100% ప్రసార మాధ్యమం ద్వారా కూడా నన్ను గురుస్థానంలో ఊహించుకొని మీరు మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఎప్పుడు నాకు ఆ మంత్రం సిద్ధించినప్పుడు మాత్రమే. ఓకే, నేను ఒక 100 మంత్రాలు పుచ్చుకొని ఈ ప్రాబ్లం ఈ మంత్రం చదివేయండి అంటే మీరు చదివితే ఏం ఉపయోగం ఉండదు. ఓకే, ఎప్పుడైతే ఒక మంత్రం నాకు సిద్ధించిందో ఆ సిద్ధించిన మంత్రాన్ని నేను ఉపదేశం ద్వారా నేను మిమ్మల్ని ఒక శిష్యుడిగా అనుకొని నేను చెప్పినప్పుడు నన్ను గురువుగా మీరు ఊహించుకొని దాన్ని సాధన చేశారు, దాన్ని అనుష్ఠానం చేసుకున్నారు, దాన్ని ఉపాసన చేశారో
ఉపాసనా బలం అనేది 100% వచ్చి తీరుద్ది. ఉమ్, కలియుగంలో కలౌ స్మరణాన్ముక్తి. ఓకే, కలియుగంలో పురాణ మంత్రాల కన్నా కూడా బీజాక్షర మంత్రాలకి ఎక్కువ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే, ఈ మంత్రాన్ని మనస్సులో మననం చేసుకోవాలి. ఈ మంత్రాలను ఎప్పుడు కూడా బీజాక్షర మంత్రాలను మనస్సులో మననం చేసుకోవాలి. అంటే పెదాలు కూడా కదపకూడదు. ఉమ్, పెదాలు కూడా కదపకుండా కొన్ని లక్షల పాటు వీటిని మంత్రాలను మననం చేసుకోవడం ద్వారా దాని యొక్క అద్భుతమైన శక్తి ద్వారా మీలో అంటే మోక్షానికి మెట్లు అంటే దారి అనేది క్లియర్గా కనపడద్దు అనమాట. ఓకే, అంటే భగవంతుడు మనకి ఉత్కృష్టమైన మానవ జన్మ ఇచ్చిన దేనికి మోక్షం అంటే మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్తాడనమాట. బట్ మనం అన్ని వదిలేసి మనం చాలా క్షణభంగురమైన ఈ జీవితంలో మనం అన్ని మాయల్లో పడిపోతాం. ఆ. సరే, అది అందరికీ ఉండేదే. బట్ ఇప్పుడు నేను నాకు సిద్ధించిన లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఈ ప్రసార మాధ్యమం ద్వారా మీకు చెప్తున్నాను. ఎవరెవరైతే ఈ మంత్రాన్ని అనుష్ఠానం తీసుకొని మంచిగా ఉపాసన చేయాలనుకుంటున్నారో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. చాలా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం మీరు అనుష్ఠానం చేయడం ద్వారా, మీరు ఒక ఉపాసన చేయడం ద్వారా మీకు కూడా మీ జీవితంలో ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయని పూర్తి విశ్వాసంతో ఈ మంత్ర జపం చేయండి. ఓకే, ఎటువంటి పూజలు, వ్రతాలు, యాగాలు చేయలేని వాళ్ళ కోసం మాత్రమే ఉమ్, ఈ మంత్రోపదేశం చేస్తున్నాను. చేయగలిగిన వాళ్ళు, చేసే స్తోమత ఉన్న వాళ్ళు, చేసే టైం ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టెప్ కంటే కలవస్మరణాన్ని ముక్తి అన్నాడు భగవంతుడు. బట్ ఇక్కడే ఆగిపోకుండా పూజలు, వ్రతాలు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఫాస్ట్గా వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా పూజలు, వ్రతాల ద్వారా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా రెమెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను ఉచ్చరించి చెప్తాను. ఉమ్, అదే మంత్రాన్ని డిస్ప్లే కూడా చేపిస్తాను. దాన్ని 3 సార్లు మీరు మళ్ళీ చెప్పుకొని గురుముఖంగా నన్ను ఊహించుకొని మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. అంటే ఈ మంత్రం ఎన్నిసార్లు చదువుకుంటే మంచిదండి రోజు? కౌంట్ వద్దు నాన్న, Count ఒకటే. వద్దా? ఓకే, నేను ఏది చెప్పినా కానీ భక్తి, శ్రద్ధ ఈ రెండే పెట్టుకోండి. ఆ, 5 నిమిషాలు చేసామా, 10 నిమిషాలు చేసామా, ఎంతసేపు చేసామా, ఎన్నిసార్లు చేసామా, ఇవన్నీ మర్చిపోండి. ఓకే, మీరు అంటే ఈ కట్టె ఉన్నంత వరకు మనం చేసే ప్రతి కార్యక్రమం ఎప్పుడు మనం ఏ వర్క్ లేదు, కామ్ డౌన్ అయ్యాం, ఆటోమేటిక్గా లోపల చాంటింగ్ అనేది అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా అవుతారో భగవంతుడు 100% చెప్తున్నా, భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. నీ యోగము క్షేమము చూసే భగవంతుడు నీతోనే ఉంటాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. హరి ఓం శివం. చూసారు కదండి, నిత్యం పూజలు చేయని వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే మంచిది గురుగారు మాటలో మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.